నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి, కొత్తగా పెట్టినారా? అవునన్నా, నాన్ వెజ్ టిఫిన్ మన దగ్గర చాలా ఫేమస్ అన్న. ఏం బాగుంటుంది మీ దగ్గర? ఇడ్లీ చేపల పులుసు సూపర్ ఉంటుంది, అదిరిపోద్ది. నువ్వు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నావు అంటే బాగుంటాయి, తీసుకురా తిందాం. ఓకే. అబ్బా చూస్తాంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయనా. దీంట్లో సాంబార్ కూడా బాగుంటుంది, ఒక కప్ సాంబార్ తీసుకురా. సాంబార్? ఓ సాంబార్. ఇడ్లీ సాంబార్ సూపర్ కాంబినేషన్ అన్న, భలే ఉంది అన్న. చేపల పులుసు సూపర్ ఉంటుంది. తినేకే కదా వచ్చిండేది, తింటా ఉండు. ఓకే ఓకే, ఫైన్ ఫైన్ ఫైన్. సాంబార్ ఎంతైనా టేస్ట్ అబ్బా. అన్న చేపల పులుసు తింటా ఉండునా, ఆస్వాదించండి ఇడ్లీ సాంబార్ని. ఎందుకు తొందర పెడతాను అన్న? ఇడ్లీ అయిపోతుంది, చేపల పులుసు ట్రై చేయండి. ఉండు నా ఇడ్లీ తింటానా, రెండు ఎట్లా తింటావు ఒకేసారి? ఇడ్లీ తినాక తింటా ఉండు. ఇడ్లీ సాంబార్ వేరే లెవెల్ అన్న, కాంబినేషన్ సూపర్. థ్యాంక్స్ అన్న. ఓ పని చేయి, ఈ చేపల పులుసును పార్సిల్ కట్టి. నా చేపల పులుసు చేసిన రోజు బాగుంటుందినా, మరుసటి రోజు బాగుంటుంది. ఇప్పుడు ఇంటికి తీసుకొని పోయి రేపు పొద్దునే తెచ్చుకొని ఇడ్లీలో నంచుకొని తింటా. పార్సిల్ కట్టు. ఈ చేపల పులుసు చాలా తినదని చెప్తే ఏమైద్దు. సర్లే మనకెందుకులే. ఓకే అన్న. చెప్పండి మేడం, ఏం కావాలి? ప్లేట్ ఇడ్లీ పార్సిల్. ఓకే మేడం, ఇదిగోండి మేడం. అదేంటి ఒక చట్నీ ఇచ్చారు, ఇంకో చట్నీ ఇవ్వండి. సరే మేడం, ఇదిగోండి మేడం. ఒకటంటే ఒకటేనా, ఇంకోటి ఇవ్వచ్చు కదా? అంటే మేడం మామూలుగా ప్లేట్ ఇడ్లీకి ఒక చట్నీ ఇస్తాం మేడం, మీరు అడిగారని మీకు రెండు ఇచ్చాం మేడం. అదేంటి ఇక్కడ తింటే ఎంత ఇస్తారు కదా, ఇవ్వండి, ఏం కాదులే. మేడం ఇక్కడ అంత కౌంట్ అక్కడ వేస్తాం మేడం, ఎందుకంటే ఇక్కడ చట్నీ వేస్ట్ అవ్వదు. అదే పార్సల్ అనుకోండి వేస్ట్ అవుద్దని భయంతో ఇవ్వట్లేదు మేడం. ఏం వేస్ట్ అవుతుంది భయ, కొంచెం ఇవ్వి. మేడం మీకు ఇస్తే ఇంకొకరు అడుగుతారు, వాళ్ళు ఇంకొకరు అడుగుతారు, చట్నీ వేస్ట్ అయిపోద్ది మేడం. సరే పార్సిల్ క్యాన్సిల్, ఇక్కడ ఇవి తింటా. ఓకే మేడం, కూర్చోండి. ఎందుకు అంత సీరియస్ చూస్తున్నారు? చట్నీ ఏంటో కొరికేసాలో చూస్తుంది. చట్నీ. ఓకే మేడం. సారీ మేడం, అంత కోపంగా చూడమాకండి మేడం. చట్నీ ఇది పార్సిల్ చేయి. మేడం ఏముంది మేడం పార్సిల్ చేయడానికి? చట్నీ ఉందిగా, చట్నీ వేస్ట్ చేయకూడదు, పార్సిల్ చేయి. ఇందాక ప్యాకెట్ ఇచ్చుంటే బాగుండేది, రివెంజ్ ఎలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పండి భయ్య, ఏం కావాలి? నాన్ వెజ్ టిఫిన్స్ ఏమున్నాయి భయ్యా? ఇడ్లీ పాయ, ఇడ్లీ చేపల పులుసు, ఇడ్లీ చికెన్ కర్రీ, దోశ చికెన్ కర్రీ, చిట్టిగార చికెన్ కర్రీ. దోశ చికెన్ కర్రీ ఎంత? 100 రూపాయలు. ప్లెయిన్ దోశ ఎంత? 40 రూపాయలు. ఆనియన్ దోశ 50 రూపాయలు. ఇప్పుడు దోశ చికెన్ కర్రీలో ప్లెయిన్ దోశ ఇస్తారా, ఆనియన్ దోశ ఇస్తారా? మీకు ఏ దోశ కావాలంటే ఆ దోశ ఇస్తాం. రెండింటికి కాస్ట్ ఏమైనా మారుద్దా? చికెన్ కర్రీతో తీసుకుంటే ఏదైనా ఒకటే. ఓ అవునా, అయితే ఆనియన్ దోశ విత్ చికెన్ కర్రీ, దాంట్లో ఆనియన్ దోశ తీసేసి చికెన్ కర్రీ పార్సల్ చేసేయి. ఓకే. ఏంటి భయ, అర్థం కాలా? ఇప్పుడు ఆనియన్ దోశ చికెన్ కర్రీ, దాంట్లో ఆనియన్ దోశ తీసేసి చికెన్ కర్రీ పార్సల్ చేసేయి. ఎందుకు అంటే ఏం లేదు భయ్యా, మధ్యాహ్నం అన్నంలోకి చికెన్ కర్రీ తిందాం అనుకుంటున్నా, బయట ఎక్కడ చూసినా 150 రూపాయలు, అదేదో నీ దగ్గర 50 రూపాయలతో అయిపోద్దిగా, అందుకే చికెన్ కర్రీ పార్సల్ చేసేయి. సార్ చెప్పండి సార్, ఏం కావాలి? వేడిగా ఉందన్నా? పెనం ఉంది సార్. కొంచెం దూరంగా ఉండు, ఆల్రెడీ మాడిపోయావు. తిరిందా? దోల తిరిందా? పని చేస్తండి.
తినడానికి ఏముందా అని అడుగుతున్నాను. సార్ మన దగ్గర నాన్ వెజ్ చికెన్ చాలా ఫేమస్ సార్. ఆహా, ఏమున్నాయి? ఇడ్లీ పాయ, ఇడ్లీ చికెన్ కర్రీ, ఇడ్లీ చేపల పులుసు, చిట్టి దోశ చికెన్ కర్రీ, చిట్టి దోశ పాయ, పూరి చికెన్ కర్రీ. ఆహా, చెప్తుంటేనే నోరు ఊరిపోతుంది భయ్యా. థ్యాంక్ యూ సార్. చిట్టి దోశ చికెన్ కర్రీ ఎంత? 100 రూపాయలు సార్. 100 రూపాయల? తీసుకున్నాక లిమిటెడా అన్లిమిటెడా? అంటే సార్ అది 2 చిట్టి దోశ, 1 కప్పు చికెన్ కర్రీ ఇస్తాం సార్. కావాలంటే ఈ దోశలు అయిపోయే లోపల ఇంకో కప్పు చికెన్ కర్రీ కూడా ఇస్తాం సార్. ఆహా, అంటే ఒకసారికి ఎన్ని పీసెస్ వస్తాయంటావు? ఒక్కసారికి 5-6 పీసులు వస్తాయి సార్. ఆహా, అలా అయితే 2 సార్లు కలిపి 12 ముక్కల దాకా వస్తాయి అయితే. ఇంచుమించు అంతే వస్తాయి సార్, కాకపోతే వేస్ట్ చేయకూడదు సార్. వేస్ట్ చేయలే, నాకు చిట్టి దోశ చికెన్ కర్రీ. ఓకే సార్. ఇదిగోండి సార్ మీ చిట్టి దోశ చికెన్ కర్రీ. భయ్యా స్మెల్ సూపర్ ఉంది భయ్యా. సార్ తింటే టేస్ట్ కూడా బాగుంటుంది సార్. అవునా? టేస్ట్ చేస్తా. 1 2 3 మొక్క 10 రూపాయలు లెక్కన అమ్ముకున్నా మనిషికి 2 మొక్కలు 20 రూపాయలు లాభం ఉన్నట్టే. భయ్యా పీస్ 10 రూపాయలు, పీస్ 10 రూపాయలు, పీస్ 10 రూపాయలు, పీస్ 10 రూపాయలు, పీస్ 10 రూపాయలు. పీస్ 10 రూపాయల? ఏం పీసు? చికెన్ పీస్. చికెన్ పీసా? నువ్వు తినే కొనుక్కున్నావా అమ్మే కొనుక్కున్నావా? ఇప్పుడు ఈ ప్లేట్ మొత్తాన్ని కలిపి 100 రూపాయలు కాడ అమ్ముతున్నాడు. ఈ దోశ 30 రూపాయలు, ఈ కర్రీ 70 రూపాయలు. అందరూ 100 రూపాయలు పెట్టుకుని తినగలరా? తినలేదు. లేదు కదా, అందుకే ఒక్కో పీస్ 10 రూపాయలు లెక్కన మనిషికి 2 పీసులు అమ్మాననుకో 20 రూపాయల్లో నువ్వు చికెన్ కర్రీ తిన్నట్టు ఉంటుంది. నీకు హ్యాపీ, అమ్మినందుకు నాకు లాస్ కవర్ అవుతుంది కదా. నీకు కావాలా? పట్టు. 1 గ్రేవీ. బాయ్ నీకు 1 అన్న. ఓకే ఓకే వేసుకో భయ్యా. మీలాంటి కస్టమర్లు ఉన్నంత వరకు నాలాంటికి ఏం ప్రాబ్లం ఉండదు. బాయ్ నీకు? నాకు 2 పీసులు అయిపోయి వెళ్ళి తీసుకొస్తానండి. సరే భయ్యా చికెన్ పీసులు అయిపోయాయివా? ఓకే. ఏంటి సార్ దోశలు అంతే ఉన్నాయి, చికెన్ మొత్తం అయిపోయింది? అదా నువ్వు టేస్ట్ బాగుంది అన్నావు కదా, చికెన్ ముక్కలు ఒకటే తినేసా కంగారులో. సూపర్ ఉంది. థ్యాంక్స్ సార్, వెళ్ళి తీసుకొని వస్తాను. ఇదిగోండి సార్. థ్యాంక్ యూ భయ్యా. సార్ ఇదే లాస్ట్ టైం సార్. వస్తున్నా వెయిట్. నీకు ఎన్ని పీసులు వేసాను? ఇందాక 1 వేసావు. 2 గ్రేవీ. నీకు భయ్యా పీస్ 10 రూపాయలు. 3 ముక్కలా వస్తున్నా నాకు. 1 వీడు నా దగ్గర ప్లేట్ 100 రూపాయలు కొనుక్కొని ఒక్కో పీసు 10 రూపాయలకు అమ్ముతున్నాడా? అంటే 100కి 120, 20 రూపాయలు లాభం. ఇడ్లీ పూరి పాయా దోశ చికెన్ కర్రీ చిట్టిగాలు ఫిష్ కర్రీయా? ఏంటి పాపా ఏం చూస్తున్నావు? ఏంటి నాన్ వెజ్ స్పెషల్స్? మన దగ్గర నాన్ వెజ్ టిఫిన్ స్పెషల్ అమ్మా. ఇడ్లీ పాయ, ఇడ్లీ చేపల పులుసు, చిట్టిగార చికెన్ కర్రీ, దోశ చేపల పులుసు, పూరి చికెన్ కర్రీ. నాన్ వెజ్ అంతా బానే ఉంది కానీ ఆర్డర్ ఏంటి రివర్స్ లో చెప్తున్నారు? రివర్స్ ఏంటి? ఇడ్లీ చికెన్ కర్రీ, పూరి పాయ, చిట్టిగాలు చేపల పులుసు, ఇది కదా కరెక్ట్ ఆర్డర్? లేదు పాపా, అది మీ ఊర్లో తింటారేమో, ఇక్కడంతా నేను చెప్పినట్టే తింటారు. లేదన్నా, ఎక్కడైనా ఇదే కరెక్ట్ ఆర్డర్. కాదు పాపా, నేను చెప్పింది కరెక్ట్ ఆర్డర్, టేస్ట్ కూడా బాగుంటది. లేదన్నా, మీరు చెప్పింది తింటే టేస్ట్ ఉండదు, అదే నేను చెప్పింది తింటే టేస్ట్ ఉంటుంది. లేదు నేను చెప్పింది కరెక్ట్ ఆర్డర్ పాపా. ఓ పని చేద్దామా, ట్రై చేసి చూద్దామా? ట్రై చేసి చూద్దాం. నువ్వు తినతో ఖచ్చితంగా చెప్తావు నేను చెప్పింది టేస్ట్ బాగుంటదని. టేస్ట్ చేశాక ఫైనల్ నాదే బాగుంటుంది అంటారు. సరే చూద్దాం, అన్ని టేస్ట్ చెయ్యి. నువ్వు అడిగినట్టు ఇడ్లీ చికెన్ కర్రీ. బానే ఉంది కానీ బానే ఉందంటుంది. మీరన్నట్టు ఆ పాయ చేపల పులుసు తీసుకురండి చూద్దాం. తెస్తా నాకు. ఇదిగో నేను చెప్పినట్టు చేపల పులుసు పాయ తిను. రెండు బానే ఉన్నాయి కానీ మీరన్నట్టు ఇడ్లీ విత్ చేపల పులుసు చాలా బాగుంది. నేను చెప్పానా
ఇడ్లీ చేపల పులుసు టేస్ట్ బాగుంటుందని. సరే ఇప్పుడు ఒక సింగిల్ చిట్టుగారు ఇవ్వండి, దేంట్లో బాగుంటుందో చూద్దాం. ఓకే, ఇదిగో నీ చిట్టిగారే. ఇప్పుడు చూడు, చికెన్ కర్రీతో తింటుంది. నిజమే అన్నా, మీరన్నట్టు చిట్టిగారి చికెన్ కర్రీ సూపర్ ఉందో తెలుసా? నాకు తెలుసు పాపా. నెక్స్ట్ ఒక సింగిల్ పూరి ఇవ్వండి, అది దేంట్లో బాగుంటుందో చూద్దాం. ఓకే, ఇదిగో నీ సింగిల్ పూరి. ఇదిగో పూరి పాయాలో కాదు, పూరి చికెన్ కర్రీలోకే బాగుంటది. నిజమే అన్నా, పూరి పాయతో కాదు చికెన్ కర్రీతోనే చాలా బాగుంది. అదే కదా పాప, మేము ఆల్రెడీ కాంబినేషన్ సెట్ చేస్తున్నాం అంటే మేము టేస్ట్ చూసి పర్ఫెక్ట్ కాంబినేషన్ సెట్ చేస్తాం. అందుకే కదా అంత కాన్ఫిడెంట్ చెప్పా. నిజమే అన్నా, నేనే రాంగ్ కాంబినేషన్సే బాగుంటాయి అనుకున్నాను. సరే ఇప్పుడు చెప్పు, నీకేం కావాలో. నువ్వు చెప్పిన కాంబినేషన్స్ లో ట్రై చేయాలని ఉంది కానీ ఇవి టేస్ట్ చేసేసావు కదా, ఫుల్ కడుపు నిండిపోయింది. రేపు వచ్చి తింటాలి. ఓకే. ఇదేంటి, ఇది టేస్ట్ అని చెప్పి టిఫిన్ మొత్తం తినేసి వెళ్ళిపోయిందా? గీడేంది గింతున్నాడు? असली काहे का तेरा आयल बा? कुछ नहीं क्या अन्ना, हमरे खातिर आयल बा। ये काहे खातिर? ताने के हाथ में है वो चिट्ठी कहा? అయిపోయిందిగా నా పని, ఖాళీ మాత నువ్వే చూసుకోవాలి.